ఒకవేళ మనం అనుభవించే సమయం అనేది నిజం కాకపోతే, అదొక భ్రమ అయితే, ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక వింత, అద్భుతమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మనల్ని, మన ప్రపంచాన్ని చూసే దృష్టినే మార్చేస్తుంది. సరే, ఒక షాకింగ్ విషయంతో మొదలు పెడదాం. ఇద్దరు కవలులున్నారనుకోండి. ఒకరు భూమిపైనే ఉండిపోయారు, మరొకరు ఒక స్పేస్ షిప్లో కాంతి వేగానికి చాలా దగ్గరగా ప్రయాణానికి వెళ్లారు. కేవలం ఒకే ఒక్క సంవత్సరం తర్వాత ఆ వ్యోమగామి తిరిగి వచ్చేసరికి భూమ్మీదున్న తన కవల సోదరుడికి 90 ఏళ్లు వచ్చేసుంటాయి. ఇదేదో సైన్స్ ఫిక్షన్ కథ కాదు, మన యూనివర్స్ ఫాలో అయ్యే ఒక రూల్. అస్సలు ఇది ఎలా సాధ్యం? ఒకేసారి పుట్టిన ఇద్దరి వయస్సులో ఇంత తేడా ఎలా వస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన పని. ఈ పారాడాక్స్ని అర్థం చేసుకోవాలంటే మనం యూనివర్స్కి ఉన్న ఒకే ఒక్క ఎప్పటికీ బ్రేక్ చేయలేని రూల్ గురించి తెలుసుకోవాలి. అదే కాస్మిక్ స్పీడ్ లిమిట్. ఇక్కడే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎంటర్ అవుతారు. ఆయన ఒక విప్లవాత్మకమైన నిజాన్ని చెప్పారు. అదేంటంటే, ఈ విశ్వంలో స్పీడ్కి ఒక లిమిటుంది. అదే కాంతివేగం. మీరు కాంతిని వెంబడిస్తూ రాకెట్లో వెళ్తున్నా లేదా భూమ్మీద నిల్చుని చూస్తున్నా మీకు కనిపించే కాంతివేగం ఎప్పుడూ ఒకటే, అస్సలు మారదు. ఇదొక కాన్స్టెంట్. వింటుంటే సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఈ ఒక్క రూల్ మన కామన్ సెన్స్ని మొత్తం తలక్రిందులు చేసేస్తుంది. చూడండి, మనం ఒక ట్రైన్లో వెళ్తూ బాల్ విసిరితే దాని స్పీడ్ ట్రైన్ స్పీడ్కి ఏడవుతుంది. కరెక్టే కదా? కానీ కాంతి విషయంలో ఇది జరగదు. అస్సలు జరగదు. దాని స్పీడ్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. విచిత్రంగా ఉంది కదూ? సరే, ఇక్కడే కథ అసలు మలుపు తీసుకుంటుంది. కాంతి వేగం స్థిరంగా మారకుండా ఉండాలంటే ఆ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ విశ్వంలో వేరే ఏదోకటి మారాలి, వంగాలి. అదేంటి? సో ప్రశ్న ఇదే. ఆ కాస్మిక్ స్పీడ్ లిమిట్ను కాపాడటానికి ఈ యూనివర్స్ దేన్ని వంచుతోంది? దూరాన్నా లేక వేగాన్నా? ఆశ్చర్యకరమైన సమాధానమేంటంటే అది సమయాన్నే వంచుతోంది. అవును, టైంనే స్లో చేస్తోంది. ఇది అర్థం కావడానికి ఒక చిన్న థాట్ ఎక్స్పెరిమెంట్ చూద్దాం. దీన్ని లైట్ క్లాక్ అంటారు. చూడండి, స్పేస్షిప్లో ఉన్న ఆస్ట్రోనాట్కి లైట్ స్ట్రెయిట్గా పైకి కిందకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. కానీ అదే స్పేస్షిప్ని బయటినుంచి చూసే మనకు ఆ షిప్ కదులుతోంది కాబట్టి ఆ లైట్ ఒక డయాగ్నల్ పాత్లో, అంటే కొంచెం ఎక్కువ దూరం ప్రయాణించినట్టు కనిపిస్తుంది. గమనించారా? రెండు వేరువేరు దూరాలు. ఇక్కడే ఉందసలు మ్యాజిక్. కాంతివేగం ఇద్దరికీ ఒకటే, మారదు. కానీ బయటినుంచి చూస్తున్న మనకు లైట్ ఎక్కువ దూరం ప్రయాణించింది. మరి ఒకే స్పీడ్తో ఎక్కువ దూరం వెళ్లాలంటే దానికి ఖచ్చితంగా ఎక్కువ టైం పట్టాలి కదా? దీన్నే సైంటిస్టులు టైం డైలేషన్ అంటారు, అంటే కాల వ్యాకోచం. సింపుల్గా చెప్పాలంటే మీరెంత వేగంగా ప్రయాణిస్తే మీకు సమయం అంత నెమ్మదిగా నడుస్తుంది. ఆ కాస్మిక్ బ్యాలెన్స్ కోసం ఈ యూనివర్స్ మన సెకన్లని సాగదీస్తుందన్నమాట. ఇదేదో ఊహ కాదు, ఇది పక్కా మ్యాథమెటిక్స్. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫార్ములా ఒక వస్తువు వేగాన్ని బట్టి దాని టైం ఎంత స్లో అవుతుందో ఖచ్చితంగా లెక్కేస్తుంది. అంటే వేగం పెరిలే కొద్దీ సమయం నెమ్మదిస్తుంది. ఇట్స్ అ ఫ్యాక్ట్. సరే, ఇదంతా ఎక్కడో అంతరిక్షంలో స్పేస్ షిప్లలో జరిగే విషయాలనుకుంటున్నారా? అస్సలు కాదు. దీని ప్రూఫ్ మనందరి చేతుల్లోనే ఉంది. మన ఫోన్లల్లో ఉండే జీపీఎస్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. నమ్మడానికి కష్టంగా ఉన్నా మనం రోజూ వాడే గూగుల్ మ్యాప్స్ పనిచేయడానికి ఐన్స్టైన్ సాపేక్షతా సిద్ధాంతమే కారణం. ఎందుకంటే జీపీఎస్ శాటిలైట్లు భూమి చుట్టూ చాలా చాలా వేగంగా తిరుగుతుంటాయి. ఆ స్పీడ్ వల్ల వాటిలో ఉండే గడియారాలు భూమ్మీద మన గడియారాల కన్నా కొంచెం, నిజంగా చాలా కొంచెం నెమ్మదిగా నడుస్తాయి. ఒకవేళ ఇంజనీర్లు ఐన్స్టీన్ ఫార్ములా వాడి ఆ చిన్న తేగాన్ని ప్రతిరోజు సరిచెయ్యకపోతే మన జీపీఎస్ కొద్ది గంటల్లోనే కొన్ని కిలోమీటర్లు తప్పు చూపిస్తుంది. సో ఇదంతా మనకు ఏం చెప్తోంది? సమయం అనేది అందరికీ ఒకేలా ప్రవహించే నది కాదు, అది సాపేక్షం. సాధారణంగా మనం సమయాన్ని ఎవ్వరూ తప్పించుకోలేని ఒక జైలులా చూస్తాం. కాని నిజం చెప్పాలంటే సమయం ఒక వస్త్రం లాంటిది. ఇక వేగం ఆ వస్త్రం మీద మన కథని మనమే కుట్టుకునే ఒక సూది. మన ప్రయాణమే మన సమయాన్ని నిర్దేశిస్తుంది. సరే, వెళ్లే ముందు ఒక చివరి ప్రశ్న. మన వేగం మన సమయాన్ని మార్చగలిగితే దాని అర్థం భవిష్యత్తు అనేది ముందే రాసిపెట్టి ఉందా, లేక అది మన ప్రయాణంలో మనం సృష్టించుకునే ఒక దారా? ఆలోచించండి.